తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో పిండి వంటలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి తెలుగు ఇంటిలో సంక్రాంతికి రుచికరమైన వంటకాలు చేస్తూ ఉంటారు. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. సకినాలు, బొబ్బట్లు, బెల్లం గవ్వలు, అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు ఇలా వివిధ రకాల నోరూరించే వంటకాలకు సంక్రాంతికి చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఉండే కొన్ని ప్రత్యేక వంటకాలు, వాటి తయారీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. కజ్జికాయలు తెలుగువారి ఇళ్లలో ఒక సాంప్రదాయక వంటకం. కజ్జికాయలు బయట నుంచి క్రంచీగా, లోపల మృదువుగా కొబ్బరి నూజు లేదా తీపి పొడిని కలిగి ఉంటుంది. లోపలి వాడే పదార్థం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. తెలంగాణలో నువ్వుల పూరకం, రాయలసీమలో వేరుశనగ పొడి, ఆంధ్రాలో కొబ్బరి నూజు వాడతారు. ఇక సున్నుండలు మినుములతో చేసే ప్రత్యేక వంటకం. సున్నుండలు మినుములు వేయించి ఆ తర్వాత మెత్తడి పొడిగా చేసి బెల్లం కలుపుతారు. ఆ మిశ్రమానికి నెయ్యి కలిపి లడ్డూలాగా తయారు చేస్తారు. కొత్త అల్లుడు సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ వంటకం ప్రత్యేకంగా వడ్డిస్తారు. మినుములు శక్తినిస్తాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తే నెయ్యి ప్రోటీన్లు, పోషకాలను అందిస్తుంది. ఇక సకినాలు, బొబ్బట్లు, బెల్లం గవ్వలు, అరిసెలు ఇలా వివిధ రకాల నోరూరించే వంటకాలకు సంక్రాంతికి చేస్తుంటారు. ఇక బెల్లం గవ్వలు ఈ పిండి వంటను గోధుమ పిండి, బెల్లం లేదా పంచదార పాకంతో తయారు చేస్తారు. ఈ తీపి వంటకం క్రంచీగా ఉంటుంది. కొన్ని నెలల పాటు నిలవ ఉండే వంటకం. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. మంచి ఐరన్ లభిస్తుంది. అరిసెలు తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ప్రసిద్ధమైన వంటకం. బియ్య పిండి, బెల్లంతో వీటిని తయారు చేస్తారు. ఏపీలో సంక్రాంతికి ఇది ప్రధానమైన పిండి వంట. బెల్లం వ్యర్థాలను తొలగిస్తుంది. ఐరన్ వంటి అనేక పోషకాలు శరీరానికి అందిస్తుంది. బొబ్బట్లు పండుగ వచ్చిందంటే బొబ్బట్లు ఉండాల్సిందే. బెల్లం, గోధుమలు, మైదా పిండితో తయారు చేస్తారు. బొబ్బట్లు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంధ్ర ప్రాంతంలో బొబ్బట్లు, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు భక్ష్యాలు అంటారు. సో ఇలా సంక్రాంతికి చేసుకున్న పిండి వంటలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.